రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు అవుతుందండి. అదేనండి బచ్చల కూర చెట్టు. బచ్చల కూర అంటే చాలా మటుకు కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. బచ్చల కూరతో ఫ్రై చేసుకోవచ్చు, మనం పకోడీ కూడా చేసుకోవచ్చు. ఇంతకు చూపించిందేనండి, మొత్తం తీగలాకైతే ఉంటుంది. సో మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నేను ఒక ఫ్రెష్గా ఉందని చెప్పేసి, అసలు పురుగు కూడా పట్టలేదు, చాలా బాగుంది ఫ్రెష్గా అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. సో దాంతో నేను పకోడీ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చుకున్నానండి. ఫస్ట్ అయితే బచ్చలు కూడా మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత తీసుకొని మంచిగా వాటర్లో అయితే ఫస్ట్ వాష్ చేసుకోవాలి. ముందైనా వాష్ చేసుకోవచ్చు, తర్వాత కట్ చేసిన తర్వాత కూడా వాష్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం కట్ చేసిన తర్వాత, నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసిన తర్వాత మొత్తం అయితే ఒకసారి అయితే కడుక్కున్నానండి. సో నేను ఇక్కడ పకోడీ చేస్తానని చెప్పాను కదా, సో పకోడీ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను 1/2 kg వరకు అయితే శనగపిండి అయితే తీసుకున్నాను. సో మనం మిర్చిలుగానే ఏమైనా చేసుకోవాలన్నా శనగపిండి వాడతాం కాబట్టి శనగపిండి అయితే తీసుకున్నాను. తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్, కొంచెము వాము, తర్వాత కొద్దిగా కారము, తర్వాత కొంచెము సోడా అయితే వంట సోడా అయితే వేసుకున్నాను. సో వంట సోడా మొత్తం వేసుకొని ఒక్కసారి అయితే మొత్తం కలుపుకున్నానండి. మొత్తము మనము పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిగడ్డ మొత్తం వేసాం కదా, మొత్తం ఒకసారి కలిసేలా అయితే ఉప్పు కారం పట్టేలాగా కలుపుకున్నాను. తర్వాత నేను ఇంతకుముందు వాష్ చేసి పెట్టుకున్నాను కదా, మొత్తం బచ్చల కూర అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఆ బచ్చల కూరను అయితే అదే విధంగా అయితే నేను పిండిలో అయితే వేసి మొత్తం ఒకసారి అయితే పిండికి ఆకు మొత్తం కారం పిండి పట్టేలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. సో మెత్తగా ఇట్లా మనం చేతితో స్మాష్ చేసుకోవాలి. సో కలపడం ఒకటే కాదు, మొత్తం ఇట్లా పిసికితే మొత్తం స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎలా ఉందో నేను వీడియోలో చూసిన విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే పొయ్యి పైన పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత, సో మనము ఉల్లిపాయతో పకోడీ ఎలా చేసుకుంటామో సో అదే విధంగా ఇక్కడ మనమైతే బచ్చల కూరతో చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే కొంచెం కొంచెం బాణీలో పట్టేటంత వేసి మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయకుండా కొద్దిగా అయితే వేసి ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత మరి ఇంకొక సైడ్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మన ఉల్లిపాయ పకోడీ తింటుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అదే మాదిరిగా ఉంటుంది. సో ఇక్కడ ఆకుకూర వేసాం కాబట్టి టేస్ట్ అనేది బచ్చల కూరతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని తినాలనుకో మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ మట్టుకైతే మనకు బయట ఎక్కడైతే దొరకదండి, చాలా రేర్గా అయితే దొరుకుతుంది బచ్చల కూర ఆకైతే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కాబట్టి నాకైతే తినడానికైతే ఛాన్స్ దొరికింది. చూడండి ఇక్కడ వీడియోలో చూసిన విధంగా మొత్తం అయితే ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. మీకు దొరికితే మాత్రం తప్పకుండా అందుబాటులో ఉంటే తప్పకుండా అయితే తినండి. నాకైతే చాలా నచ్చింది. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. సో మీకు అవైలబుల్ ఉంటే మాత్రం తప్పకుండా అయితే మీ ఇంట్లో అయితే ఈ బచ్చల కూర ఫ్రై చేసుకోవచ్చు, ఈ విధంగా పకోడీ కూడా చేసుకోవచ్చు. సో పకోడీ మాత్రం చేసుకున్నాను అనుకో నెక్స్ట్ టైం మళ్ళీ తినాలనుకుంటారు, అంత బాగుంటుంది. సో వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.